सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। इंडिया इत्तेहाद के 146 अपोजिशन अरकान पार्लियामेंट की मुअत्तली के मामले पर आज मुल्क भर में एहतजाज दर्ज किया गया। इंडिया की इत्तेहादी जमातों के रहनुमा और कारकुन मुल्क भर के जिले हेडक्वार्टर्स पर एहतजाज किया। वहीं रियासत तेलंगाना के जिला महबूब नगर मुस्तखर के तेलंगाना चौराहे पर इंडिया के इत्तेहादी जमातों के रहनुमा ने शिरकत करते हुए एहतजाज दर्ज किया। इस मौके पर कायदीन ने जमहूरियत को बचाओ और बीजेपी हटाओ, देश को बचाओ वाले प्ले कार्ड थामे रखे। इस मौके पर टीपीसीसी नायब सदर उबैदुल्ला कोतवाल ने कहा कि मुल्क की तारीख में भारतीय जनता पार्टी वाहिद पार्टी है जिसने मुल्क की पार्लियामेंट के 146 एमपीज का बाइकआउट किया और बीजेपी पार्टी के हक में कानून पास किया, जो कि एक काबिल अफसोस बात है। జరిగిన ఘటనలు యావత్ భారతదేశంలో బ్లాక్ డేగా వర్ణించవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమ స్థానమైన పార్లమెంట్ వ్యవస్థ, ఆ వ్యవస్థలో అన్ని రాజకీయ పక్షాలతో పాటు అధికార కూటమి, ప్రతిపక్ష కూటమి, అన్ని వాదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఓ మందిరంగా భావించి ఆ మందిరంలో భారతదేశ అవసరాలకు చట్టాలు చేసే పార్లమెంట్లో అధికార పార్టీ పక్షము ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి, అధికార పార్టీ ఈ పార్లమెంట్లో ఎవరు ఉండొద్దు, మేమే ఉంటాం, మాకు నంబర్ ఉంది, మేము అనుకున్న విధంగా చట్టాలు తయారు చేస్తాం, ఆ చట్టాలు ప్రజలకు సమ్మితమైన కాకుండా మాకు సమ్మితం అని చెప్పి నమ్మి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా 77 ఏళ్ల భారతదేశంలో 146 మంది పార్లమెంట్లను ఏకంగా సస్పెండ్ చేసి గెంటేసి బయటకు పంపించి వాళ్ళకు కావాల్సిన 18-22 బిల్స్ పాస్ చేసుకోవడం ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి. మిత్రులారా, భారతదేశం ఓ సమైక్య దేశం. భారతదేశం యావత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం పునాది గట్టి ఉంటే, రాజకీయ పక్షాలు గట్టి ఉంటే
ఈ దేశ సుభిక్ష ఉంటుందని చెప్పి నమ్మే భారతదేశ పౌరులు ప్రజానీకం. ఇటువంటి దేశంలో గత 10 ఏళ్ళ నుంచి మతశక్తి పార్టీగా అయిన బీజేపీ పార్టీ ప్రజలకు భ్రమపెట్టి మతవాదాన్ని ఉసిగొల్పి మతాలను వేరు చేసి భారతదేశాన్ని రెండుగా చీల్చి ఈ దేశాన్ని నంబర్లు తీసుకొచ్చి ఈరోజు పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తి నిశ్చితం చేసిండ్రు. ఇండిపెండెంట్గా ఉండే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ దాన్ని చేతితో పట్టుకుని ఆట ఆడిపిస్తున్నారు. ఈ అన్నిటిని చూసి గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు చాలాసార్లు ఉద్యమించాయి, చాలాసార్లు గొంతు కలిపాయి, రోడ్లు ఎక్కిండ్రు, ధర్నాలు చేసిండ్రు, దీక్షలు చేసిండ్రు, బంధకాలు ఇచ్చిండ్రు. చివరగా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అయితలేవు కాబట్టి భారత్ జోడో యాత్ర తీసుకొని ఈ దేశ సమైక్యతను చాటే కార్యక్రమం చేసిండ్రు. ఇవన్నీ పక్కన పెట్టేసి భారతదేశ అస్తిత్వాన్నే మంట కలిపే కార్యక్రమం తీసుకొని ఈరోజు వాళ్ళు ఏకంగా 146 మందిని బయటకు పంపించి చట్టాలు పనిచేసిండ్రు. నేను ఈ వేదిక నుంచి భారతదేశ సమాజానికి, ప్రధానంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రకంగా అయితే గతంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో ఓట్లు వేసి ఆ ప్రభుత్వం ఇచ్చిండ్రో అదేవిధంగా ఇప్పుడు సమాసనమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యంతో ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశ సమైక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గులు సభ్యులు బయటకు పంపించి రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ధర్నా ద్వారా ఓ కాంగ్రెస్ పార్టీ కర్తగా, కార్యకర్తగా, ఓ కాంగ్రెస్ పార్టీ వాదగా, భారతదేశ పౌరునిగా, ప్రజాస్వామ్యవాదిగా విజ్ఞప్తి చేస్తున్నా. సమాజం మొత్తం సమైక్యమే అవసరం ఉంది. ఈ మతశక్త పార్టీ అయిన బీజేపీని పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేసి కాపాడుకున్నాము, ఈరోజు భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమము ఈరోజు మొదలుపెట్టినాము. ఈరోజు ధర్నా, రేపు ఇంకోటి తప్పకుండా తెలంగాణ జాతికి, తెలంగాణ సమాజానికి పోరాట పటిమ ఉంది. హక్కుల సాధన కొరకు, ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కొరకు, ప్రజలు కాపాడడం కొరకు అంతకుముందు చేతిలో పుట్టిన లాఠీలు ఉన్నాయి, గన్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సౌమ్యవాద పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాద పార్టీ, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. కాంగ్రెస్ పార్టీకి దేశమే గొప్ప. దేశ రక్షణ కొరకు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏ రకంగా అయితే మన సమాజం ఒకేమై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టినామో తప్పకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఓడగొడతామని తెలుసుకున్నాను. జై కాంగ్రెస్, జై సోనియా.